అపర్ణ కావ్యతో ఇలా అంటూ ఉంటుంది. అసలు అలా జరుగుండకూడదమ్మా, అలా జరుగుండడం రాజు ఎంత బాధపడ్డాడో ఏంటో అని చెప్పి అపర్ణ అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న బామ్మ కూడా అవునమ్మా అలా జరుగుతుందని రాజు కూడా ఊహించలేడు కదా, అయ్యో అతను ఎన్ని ఆశలు పెట్టుకొని వచ్చాడో అని చెప్పి అక్కడ ఉన్న బామ్మ వాళ్ళు అంటూ ఉంటారు. దాంతో అక్కడ ఉన్న కావ్య అయితే ఇప్పుడు ఏమైంది అమ్మమ్మ గారు, పర్వాలేదులేండి, ఆయన నాకు ఈ రోజు కాకపోతే రేపైనా ప్రపోజ్ చేస్తారు, ఇప్పుడు ఏమైంది, ఏమీ కాదు, మీరేం కంగారు పడకండి అంటూ కావ్య బామ్మ అలాగే వాళ్ళ అత్తయ్య అపర్ణతో అంటూ ఉంటుంది. ఇక ఈరోజు కాకపోతే రేపైనా సరే నాకు ఆయన ప్రపోజ్ చేయాల్సిందే కదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న యామిని రాజుని తన సొంతం చేసుకోవడానికి ప్లాన్ చేస్తుంది. అది చూసి వాళ్ళ అమ్మ అయితే అసలు ఏం చేస్తున్నావే నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో యామిని అయితే అమ్మ బావని నేను సొంతం చేసుకోవాలనుకుంటున్నానమ్మా అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న యామిని వాళ్ళ అమ్మ అయితే అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నాకు అర్థం కాలేదని చెప్పి అంటుంది. రేపే బావకి నాకు ఫస్ట్ నైట్ అమ్మా, ఆ తప్పు చేశానన్న కారణం చేత అయినా సరే బావ నా మెడలో తాళి కడతాడు, ఆ కావ్యని అసలు పట్టించుకోడు, అందుకే రేపు బావ తాగబోయే డ్రింక్లో మొత్తం మంది కలిపేసి బావని నా సొంతం చేసుకుంటానమ్మా, అప్పుడైనా సరే బావ నా మెడలో తాళి కడతాడు, నేను తప్పు చేశానన్న ఇంటెన్షన్ మీద అయినా సరే నా మెడలో తాళి కడతాడు అని చెప్పి యామిని ప్లాన్ చేస్తుంది. ఇక యామిని మాయలో రాజు పడతాడా? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.